హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్లో ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 108వ భాగం. అక్కా అని లౌడ్ స్పీకర్ రేంజ్లో అరుస్తూ యశు లోపలికి రావడం ఒకేసారి జరిగిపోయింది. మను చేతిలో ఫైల్ తీసుకుని ముందు తడవకుండా పక్కన పెట్టేశాడు అభిరామ్. నవంబర్ చలికి షవర్ నుండి వస్తున్న నీళ్లు చల్లగా మేనిని తాకడంతో చలిగా ఉండు అంటూ మెలికలు తిరిగిపోతుంది మను. తడిస్తే చలిగానే ఉంటుంది, ముందిట్రా అంటూ తనని పక్కకి జరపబోతుంటే పైనుండి పడుతున్న నీళ్ల ధాటికి కళ్ళు తెరవలేక ఎక్కడికి, ఇలా నీళ్లలోనే ఉంటావా అంటూనే ఆమెను పక్కకి లాగేశాడు అభి. ముందు షవర్ ఆఫ్ చేయాలి అనుకుంటూ షవర్ ఆఫ్ చేయబోతే ఎంతకీ ఆఫ్ అవ్వట్లేదు. అంతకంటే ఫోర్స్ ఎక్కువ అవుతుంది. ఛా, ఏంటిది అనుకుంటుంటే ఏమైంది, ఏమో ఇది పనిచేయట్లేదు అంటూనే ఆఫ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అభి. వదిలేయండి పర్వాలేదు అంటూ ముందుకొచ్చిన మను తడిగా ఉన్న ఫ్లోర్ మీద స్కిడ్ అయి పడిపోతుండడం చూసి జాగ్రత్త అంటూ తన నడుం చుట్టూ చేతులేసి పడకుండా పట్టుకోవడంతో ఎక్కడ పడిపోతానోనన్న భయంతో చిన్నగా కేకేసి వదిలితే ఎక్కడ వెళ్ళిపోతాడోనన్నంత గట్టిగా హత్తుకుపోయింది మను. షవర్ నీళ్లు ఇద్దరినీ తడిపేస్తున్నా అప్పటిదాకా పుట్టిన చలి కాస్త అభి వెచ్చటి కౌగిట్లో కరిగిపోయింది. అభి దూరం జరుపుతున్నా వద్దన్నట్టు తనకి మరింతగా చుట్టుకుపోతుంటే సన్నటి నెలవంకలా ఉన్న అడుగు అభి చేతుల్లో ఇరుక్కుపోయింది. నెమ్మదిగా మను అంటూనే అతి నెమ్మదిగా తనని దూరం జరిపాడు. అప్పటి వరకు మైకంలో కళ్ళు మూసుకుని ఉన్న మను నెమ్మదిగా కళ్ళు తెరిస్తే అప్పటికే తలిచిన అందాలు కళ్ళకి కనువిందు చేస్తుంటే రెప్పవాల్చక చూస్తున్నాడు అభిరామ్. వన్ స్టెప్గా వేసుకున్న పలుచని ప్లెయిన్ సారీ శరీరానికి అంటుకుపోవడంతో తన శరీర సౌష్ఠవం స్పష్టంగా కనిపిస్తూ చలికి వణుకుతున్న అధరాలు చేరువ కమ్మంటుంటే తెలియని పారవస్యంతో తన దగ్గరికొస్తుంటే అభి కళ్లల్లో కనిపిస్తున్న భావానికి తెలియకుండానే కళ్ళు సిగ్గుతో వాలిపోతుంటే పెదవులు అందంగా విచ్చుకున్నాయి మనుకి. యశు బాల్కనీలో కూడా చూసొచ్చి ఏంటిది, అక్క ఎక్కడికెళ్ళింది, మాన్షన్లో ఎక్కడా లేదే అనుకుంటుంటే బాత్రూంలో వాటర్ చప్పుడు వినిపించింది. వాష్రూంలో ఉన్నట్లుంది అనుకుంటూ అక్కా అక్కా అంటూ డోర్ దబదబా వాయిస్తుంటే అప్పుడు ఉలిక్కిపడి స్పృహలోకొచ్చారిద్దరూ. అభి ఫాస్ట్గా తనకి దూరం జరుగుతుంటే తనని అంటుకుని ఉన్నందున సడన్ గా అభి జరగడంతో పడబోయింది. జాగ్రత్త అంటూనే పట్టుకున్నాడు. అక్కా అక్కా లోపలున్నావా అని యశు తలుపు కొడుతుంటే ఆ యశు ఇక్కడే ఉన్నా. ఏ ఆకు అంటూ తన నోరు మూసేశాడు. ఏమైంది అని అమాయకంగా మను అడిగితే అక్కా లోపలున్నావా తన చేతిని తీసేసి ఆ యశు ఇక్కడే ఉన్నా అనగానే అబ్బా అంటూ తల పట్టుకున్నాడు. ఏం చేస్తున్నావక్కా, అది నేను అంటూ ఆగిపోయింది. ఏం చెప్పాలి అనుకుంటూ అభివైపు చూడగానే తనని తినేసేలా కోపంగా చూస్తున్నాడు. కళ్ళు టపటప ఆర్పుతూ మెల్లిగా ఇప్పుడేం చెప్పాలి అని అడిగింది. అది పలక్క ముందు ఆలోచించారే తింగరి మెలమా. ప్లీజ్ అభి, ఇప్పుడు మనిద్దరం ఇక్కడే ఉన్నామంటే చాలా అసహ్యంగా ఉంటుంది. అక్కా నిన్నే అడిగేది, ఏం చేస్తున్నావు అంటూ ఏదో ఆలోచించి స్నానం చేస్తున్నా. ఇప్పుడా, చెయ్యాలనిపించిందే. అలాగా, సరే తొందరగా రా, షాపింగ్కి వెళ్దామన్నావు కదా. వస్తాలే, నువ్వెళ్ళు. ఎందుకక్కా, నేనిక్కడే కూర్చొనుంటా, తొందరగా వచ్చేయి అనడంతో ఇద్దరూ షాక్తో ఒకరివైపు ఒకరు చూసుకున్నారు. ఏదో ఒకటి చెప్పి తొందరగా పంపించు అని అభి అంటే యశు నువ్వెళ్ళవే, నేనొస్తాను. అస్సలు వెళ్ళను, నేను వెళ్ళిపోతే నువ్వు లేట్ చేస్తావు, త్వరగా వచ్చేయి, మళ్ళీ లేట్ అయిపోతుంది అని వెళ్ళబోతూ మళ్ళీ అక్కా అని పిలిచింది. ఏంటి, డ్రెస్ తీసుకోకుండా స్నానానికి వెళ్ళావేంటి? అది మర్చిపోయాను. సరే నేను తీసి పెడతాను, తొందరగా రా అని ఏదో పాట హమ్ చేసుకుంటూ డ్రెస్ తీసి
పలుచని తెరగా ఉన్న డ్రెస్సింగ్ రూంలో పెట్టి వెళ్ళింది. ఓ గాడ్ అని అభి విసుగ్గా అనుకుంటుంటే ఇప్పుడేం చెయ్యాలి? ఏముంది, ఇద్దరం వెళ్ళి తన ముందు నిలబడదాం. ఛీ, బాగోదభి అంటూ తలోంచుకుంది. ఓహో, ఒక్కోసారి నువ్వు చేసే తింగిరి పనులన్నీ ఇలా ఉంటూనే ఉంటాయి మను. సారీ అని తలొంచుకోగానే ఒకసారి తన వైపు తీక్షణంగా చూసి అటువైపు తిరిగి నిలబడి నువ్వెళ్ళు అన్నాడు. ఓ క్షణం తన వైపే చూసింది. అంత అనుమానం అవసరం లేదు, ధైర్యంగా నీ పని కానివ్వు అన్నాడు అభిరామ్. 2 క్షణాలు తన వైపు తదేకంగా చూసి నెమ్మదిగా తన చేతుల్ని భుజాల మీదికి తీసుకెళ్లి సారీ పిన్ రిమూవ్ చేసి తన ఒంటి మీదున్న బట్టల్ని ఒక్కొక్కటిగా తీసి పక్కనేస్తుంటే ఓరగా వాటివైపు చూసి తన చూపుని పూర్తిగా గోడకు మళ్లించేశాడు అభిరామ్. చిరు సవ్వడి చేస్తున్న తన చేతిగాజుల సరిగమలకు తనెలా ఉందో తెలుస్తుంటే అదుపు తప్పుతున్న మనసుకి సంఖ్యలు వేస్తున్నాడు. పూర్తి నగ్నంగా మారిన తనని తన చూసుకుని తన మీద పూర్తి హక్కున్నా కనీసం చెలించను కూడా చెలిని అభి నిగ్రహానికి పూర్తిగా ఇంప్రెస్ అవుతుంది మను. ఆ రోజు తల్లిని కూడా వదలవు అన్న తన మాటలు తనకే వినిపిస్తుంటే ఇలాంటి మనిషినైనా ఇంత దారుణంగా అనుమానించి అవమానించింది అనుకోగానే కళ్లల్లో నీళ్లొచ్చేశాయి. ఆమెను చూడకుండా తల కొంచెం పక్కకి వంచి ఎంతసేపు అంటే కళ్ళు తుడుచుకుని 2 అడుగులు ముందుకేసింది. అభికి ఎదురుగా ఉన్న హ్యాంగర్ మీదున్న టవల్ని అందుకోవడానికి చేతికి నీ ముందుకు పెట్టగానే దాదాపు ఆమె భుజం వరకు కనపడుతున్న ఆమె శరీరానికి విసుగ్గా కళ్ళు మూసుకొని తల పక్కకి తిప్పుకున్నాడు అభి. నవ్వుకుంటూ ఆ టవల్ని తన చుట్టూ చుట్టుకుని నెమ్మదిగా ఒక్కో అడుగు వేస్తూ వెళ్తున్న మను కాలి అందెల సవ్వడికి నెమ్మదిగా అటువైపు చూపు నిలిపిన అభికి అరటి బోదెల్లా ఉన్న సన్నటి కాళ్ళు కనబడుతుంటే తెలియకుండానే పైపైకి ఎగబాకుతున్న చూపుని బలవంతంగా కట్టడి చేసి మరోవైపుకు తిరిగాడు. ఏంటక్క ఇంత లేటు, తొందరగా రా. వస్తున్నానే అంటూ ఆల్రెడీ యశు తీసిపెట్టిన డ్రెస్ వేసుకుని ఫాస్ట్గా రెడీ అయి అక్కడి నుండి వెళ్ళిపోయింది మను. వాళ్ల మాటలు స్పష్టంగా వినిపిస్తుండటంతో వాళ్లు వెళ్లగానే తను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళిపోయాడు అభిరామ్. యశుతో షాపింగ్కి వెళ్ళిందనే కాని తన మనసు అక్కడ లేదు మనోకి. అక్క ఇది చూడు, ఇది బాగుందా, అది బాగుందా అంటూ తను పిలుస్తున్నా ఎంతకీ పలకట్లేదు. నీకు నచ్చింది తీసుకోవే, తొందరగా వెళ్దాం. అప్పుడేనా? ఇంకోసారి వద్దాంలే యశు, నాకు కొంచెం హెడేక్గా ఉంది. అలాగా, సరేలే అయితే అంటూ ఫాస్ట్గా తనకేం కావాలో తీసుకుని ఇద్దరూ తిరిగి మాన్షన్కి బయలుదేరారు. దారి పొడవునా యశు ఏదేదో మాట్లాడుతున్నా మను తన మాటలకి ఊకొడుతూ తను నవ్వితే నవ్వుతుంది తప్ప ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. మాన్షన్లోకి ఎంటర్ అవుతుంటే డ్రైవర్ కార్ ఆపు అంది యశు. ఏమైందే? అక్క ఒకసారి అలా చూడు అంటూ మాన్షన్స్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న ఆర్చ్ వైపు చూపించింది. రామ్స్ అని పెద్ద అక్షరాలతో ఉన్న నేమ్ బోర్డు వైపు చూపిస్తుంటే అరే, ఇంతవరకు దీన్ని నేను చూడనే లేదు మన యశు. అవునక్క, నేను కూడా చూడలేదు, కానీ భలే ఉంది కదా. అవును, చాలా బాగుంది. నా పెళ్ళైన వెంటనే ఇది చూసుంటే నా పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదేమో అని మను మనసులో అనుకుంటే అక్క, రామ్స్ అంటే ఇద్దరు బావుళ్ల పేర్లలోనూ రామ్ ఉంది కదా, వీళ్ళిద్దరిలో ఎవరి పేరు? నవ్వి ఇద్దరిది యశు, ఇద్దరిలోనూ రామ్ ఉన్నాడు, అందుకే అత్తయ్య గారు ఈ మాన్షన్కి రామ్స్ అనే పేరు పెట్టారనుకుంటా. అలాగా అంటుండగానే కారు లోపలికి కదిలి వెళ్ళిపోయింది. బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకున్న మనుకి మార్నింగ్ తనకి అభికి మధ్య జరిగిన ఇన్సిడెంట్ పదే పదే కళ్ల ముందు మెదులుతుంటే తనువంతా వెచ్చటి ఆవిర్లు ముసురుకుంటున్నాయి. పక్కకి తొలగిన పైటలో నుండి అర్ధనగ్నంగా కనిపిస్తున్న వక్షస్థలం భారంగా ఊపిరి తీసుకుంటుంటే అప్రయత్నంగా తన చేతిని గుండెల మీదున్న మంగళసూత్రాలలోని గుప్పిట్లోకి తీసుకుని కళ్ళు మూసుకుంది. మూసిన కళ్ళు మాటున చుక్కల్లో చందమామలా కనిపిస్తున్న అభి రూపానికి నవ్వుకుంటూ కళ్ళు తెరవగానే నును సిగ్గుతో బుగ్గల్లో కెంపులు పూస్తుంటే అరచేతుల్లో ముఖాన్ని దాచుకుంది మను. ఇంతలో అభి కార్ సౌండ్ వినిపించడంతో చెదిరిన పైటని సరిచేసుకుని డోర్ ఓపెన్ చేయడంతో ఎదురుగా అభి ఫోర్స్గా రావడం ఒకేసారి జరిగాయి. అభికి డాష్ ఇచ్చి పడబోయి జాగ్రత్త అంటూ అతను పట్టుకోవడంలో అతని చేతుల్లో బందీ అయింది. ఏయ్, సరిగ్గా నడవడం కూడా రాదా నీకు? నుదుటి మీద రుద్దుకుంటూ ఇప్పుడే నేర్చుకుంటున్నా అంటూనే మళ్ళీ గట్టిగా నుదుటి మీద ఢీకొట్టడంతో అబ్బా అని రుద్దుకుంటూ ఏంటభి ఇది అంటే
కొమ్ములొస్తాయేమోనని. అబ్బా అని విసుగ్గా అనుకుంటూ వెళ్ళబోతుంటే అతన్ని వెళ్ళనివ్వకుండా ఆపి, కాసేపు ఇలానే ఉండనివ్వచ్చుగా అంటూ తన గుండెల్లో తలదాచుకుంది. ఏమక్కర్లేదు అంటూ తనని దూరం జరిపి లోపలికెళ్ళిపోయాడు. దేవుడా, ఇంకా ఎన్ని రోజులు ఇతను అనుకుంటూ తన వెనకే వెళ్ళింది. అప్పటికే ఫ్రెష్ అవడానికి వెళ్లడంతో కాలుగాలిన పిల్ల అటూ ఇటూ తిరుగుతుంటే 10 నిమిషాల తర్వాత తన వైపు కూడా చూడకుండా ఫ్రెష్ అయి వచ్చి బెడ్ ఎక్కి ఆనుకుని మాక్బుక్ ఓపెన్ చేశాడు అభి. అంటే ఈరోజు కూడా భోంచేయవా? చేసేవాణ్ణైతే నీ క్యారేజ్ వెనక్కి వచ్చేది కాదు. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు అభి? నన్ను మారుస్తానని నువ్వు పెట్టిన గడువు పూర్తయ్యే వరకు. ఆ తర్వాత? తల కూడా తిప్పకుండా తర్వాతేముంది, నువ్వెటూ ఓడిపోతావు. పందెం ప్రకారం నువ్వు నా దగ్గరికి రావాలి. నా పనయ్యాక వెళ్ళిపోవాలి. అదే కావాలంటే నేనిప్పుడేమీ అడ్డు చెప్పలేదు కదా అభి. తన పని తను చేసుకుంటూనే నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయి. నీకు నా మీద నమ్మకం లేదని వాటిని నేను క్రాస్ చేసి రాలేను. తిప్పి తిప్పి అక్కడికే రావాలా? తప్పైపోయిందని ఒప్పుకుంటున్నాను కదా అభి. నువ్వు ఒప్పుకున్నావన్నా ఆ మాటలు మాత్రం నేను మర్చిపోలేను అంటూ అవి గుర్తురాగానే ఛా అనుకుంటూనే తన చేతిలో ఉన్న మాక్బుక్ విసిరి కొట్టి తనని చూస్తే ఏం చేస్తాడోననుకుని బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు. బాధగా ఉన్నా తను సైలెంట్ అయితే అభికి దగ్గర కాలేదని అర్థమై కళ్ళు తుడుచుకుని విసురుగా వచ్చి అభి చేతి మీద పడుకుంది. ఉలికిపాటుగా కళ్ళు తెరిచి, ఏయ్ ఏంటిది? నాకు నిద్ర రావట్లేదు. ఇలా అలవాటు చేసుకోమని నేను చెప్పలేదు. చేసుకున్నావు కాబట్టి భరించు. కాదంటే చెప్పు, ఇక ఈ రూంలో కూడా రాకుండా బయటికెళ్ళిపోతా. నీ ఇష్టం అని మను కోపంగా అనడంతో సైలెంట్ అయిపోయాడు. కాని ఎప్పట్లా తన మీద చేయి వేసి జోకట్లేదు. ఒక బొమ్మ తన మీదుంటే ఎలా ఫీల్ అవుతాడో అలానే ఫీల్ అవుతూ కళ్ళు మూసుకోగానే నెమ్మదిగా అభి అని పిలిచింది మను. ఎంతకీ పలకలేదు. తను మేల్కొనే ఉన్నాడని నిన్నొకటి అడుగుతాను, చెప్తావా? అడుగు. నేనిలా నీకు ఇంత దగ్గరగా ఉంటే నీకు అనిపించట్లేదా? చూపు కూడా తిప్పకుండా ఏమనిపించాలి? నువ్వనుకునేదే. నేనేమనుకోవట్లేదు. నువ్వేమనుకుంటున్నావో చెప్పు. నాకు ఆన్సర్ కావాలభి, ప్లీజ్. ఏమనిపించట్లేదు. ఎందుకని? నీకు నేను ఆడదాంట్లో కనిపించట్లేదా? లేదు. నువ్విలా ఎప్పుడు నాతో ఉన్నా నాకే ఫీలింగ్ రావట్లేదు, రాదు కూడా. అబద్ధం చెప్తున్నావు. పొద్దున వాష్రూంలో నేనున్న సిచ్యుయేషన్కి నీ ఫేస్లో మారిన ఫీలింగ్స్ నేను చూశాను. ఫీలింగ్స్ రాకుండా ఉండడానికి నేనేమైనా సన్నాసిననుకున్నావా? మరి నాతో ఎందుకు అబద్ధం చెప్తున్నావు అంటూ తల పైకెత్తి కోపంగా అడుగుతుంటే నేనే అబద్ధం చెప్పట్లేదు. నిజంగానే నువ్విలా ఉంటే నాకే ఫీలింగ్స్ రావు. ఎందుకో తెలుసా? లయబద్ధంగా కొట్టుకుంటున్న అతని హృదయ సవ్వడి వింటూ ఎందుకు? ఎందుకంటే నా గుండెల మీద పడుకుంటే మీ నాన్న గుర్తొస్తున్నాడని చెప్పావు కదా. అలాంటప్పుడు నిన్ను మరో దృష్టితో నేను చూడలేను అనగానే ఏడుస్తూ తనని గట్టిగా హత్తుకొని తను పడుకున్న స్థానానికి ప్రేమగా ముద్దు పెట్టి, సారీ అభి, ఐఎమ్ రియలీ సారీ. నిన్ను అనుమానించి చాలా పెద్ద తప్పు చేశాను. ప్లీజ్ ఐఎమ్ సారీ. నాతో ఇలా మాట్లాడకుండా ఉంటే నిజంగానే పిచ్చెక్కేలా ఉంది అని ఏడుస్తుంటే తన కన్నీళ్లు చూడలేడు. అవి తనకి మరో రంకబాపు కోత. వాటిని తుడవడానికి ముందుకొచ్చిన చెయ్యి కాస్త తన మాటలు గుర్తురాగానే చెయ్యి దూరం జరిపేసి తల వెనక్కి పెట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అభిరామ్. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే ఎంత బాగుందో కదా. మను ఎంతలా ట్రై చేస్తున్నా అతను కరగట్లేదు. అలానే కరగకుండా ఎన్ని రోజులుంటాడు? చూద్దాం తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే మెంబర్షిప్లో ఉంది. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.